ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఇప్పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది కదండి. యెషయి అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి మొద్దైతే యేసు ప్రభు దానికి చిగురుగా ఉన్నట్లుగా ఈ యొక్క వాక్యము సాదృశ్యంగా తెలియపరుస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి దావీదు కుమారుడు దావీదు అనబడుతున్నటువంటి రాజు, నా దేవుని బిడ్డలారా, మరి యెషయికి కుమారుడుగా ఉన్నాడండి. మరి యెషయి గారి యొక్క కుమారుడే దావీదు. మరి దావీదు తండ్రి యెషయి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దావీదు కుమారుడా అని దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తుని పిలుస్తూ ఉంది. ఎందుకు దావీదు కుమారుడా అని రాయబడింది అనంటే ఈ వాక్యానికి ఆ మాట సరితూర్చబడిందండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, మరి దావీదుతో దేవుని యొక్క సింహాసనము మరి వేరొకరికి కాదు, కానీ దావీదుకు దేవుడిచ్చినటువంటి మాట వాగ్దానం ఏమిటంటే, ఇది మొదలుకొని నీ యొక్క సింహాసనము తరతరములు స్థిరపరచబడుతుంది అన్నాడు. నీ సింహాసనము స్థిరపరచబడుతుంది అన్నాడు. నా దేవుని బిడ్డలారా, మరి దావీదు యొక్క స్థానములోనికి అనేక మంది రాజులు వచ్చినప్పటికీ కూడా మరి దావీదు కంటే శ్రేష్టమైనటువంటి నా దేవుని బిడ్డలారా, మహిమ కలిగినటువంటి దేవునిగా అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనులుగా ఉండి ఇజ్రాయేలు ప్రజలను ఆయన పరిపాలిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నా దేవుని పిల్లారా, ఏదేమైనప్పటికీ కూడా ఆయన మనకు ఒక చిగురు వలె. ఆలోచించండి, ఇక అయిపోయింది, ఇంకా అంతా కూడా ఇదిగో మరి నాశనం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, మిగిలింది ఏమీ లేదు, ఇదిగో సమస్తము కూడా ఇదిగో మొత్తము సర్వనాశనం అయిపోయింది అనుకున్నటువంటి మన జీవితంలో ఇదిగొద్దు మరి సంతోషము కానీ, సంపద కానీ, లేకపోతే కుటుంబంలో ఉన్న ఆనందము కానీ అన్ని కొట్టివేయబడినటువంటి, నరికివేయబడినటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే ఇదిగో మన జీవితంలో ఒక చిగురు పుట్టించటానికి, మరలా దానిలోనికి ఆ యొక్క సంతోషములోనికి, ఆనందములోనికి మరలా మనల్ని తీసుకుని వెళ్ళటానికి నా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఒక చిగురుగా మన కొరకు పుట్టాడండి. హల్లెలూయా. మరలా ఒక చిగురుగా ఆయన మరి మోపివేయబడ్డాడు. కనుక ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, శ్రమలలో, శోధనలో, నిందలలో, అవమానాలలో, ఇదిగో నరికివేయబడిన స్థితిలో, ఇదిగో మరి అన్ని తృణీకరింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ మన ప్రభు ఒక చిగురు వలె మనకు మరలా మనలో ఒక వృద్ధిని కలగచేయటానికి, నూతన పరచటానికి ప్రభు ఇదిగో ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమేనా ప్రభువా, యెషయి మొద్దు నుండి నాయన చిగురు పుట్టునని నా తండ్రి మీరు సెలవిచ్చారు. అయా నా తండ్రి నైనా, అయ్యా మా జీవితాలలో కూడా నా ప్రభువా ఇదిగో నా తండ్రి నైనా, అయ్యా వృద్ధి చేయబడిన అనుభవాలు, నా తండ్రి మొవ్వు వేయబడిన అనుభవాలు మీరు దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.